వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. ఒక జిల్లాలో అధికార పార్టీని ప్రోటోకాల్ చిచ్చు తీవ్రంగా దెబ్బతీస్తోంది. మంత్రులు స్థానిక ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. ఎమ్మెల్యేలకు కనీస సమాచారం ఇవ్వకుండానే మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉండడం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఈ ఆధిపత్య పోరుతో క్షేత్రస్థాయిలో పార్టీ పరువు బజార్న పడుతూ ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు పక్కదారి పడుతున్నాయి. ఈ ప్రోటోకాల్ గొడవల వల్ల అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకే రోజు ఇద్దరు ముగ్గురు మంత్రులు వేరువేరు కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో దేనికి హాజరు కావాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఒక మంత్రి కార్యక్రమానికి వెళ్తే మరో మంత్రి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. దీంతో వారు సంకట స్థితిలో పడ్డారు. ఈ పరిణామం అధికారుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమన్వయ లోపం ప్రభుత్వ పాలనను అపహాస్యం చేస్తోందని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీలో ప్రోటోకాల్ రగడ చెలరేగింది. ఎమ్మెల్యేలకు చెప్పకుండానే మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అసలు మంత్రుల మధ్య సమన్వయం కొరవడింది. ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో ఇద్దరు ముగ్గురు మంత్రులు పర్యటిస్తున్నారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక ప్రజాప్రతినిధులే కాదు, అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఒక మంత్రి కార్యక్రమానికి హాజరైతే మరో మంత్రికి కోపం వస్తోంది. అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు చిర్రుబుర్రులాడటంతో ఈ ప్రోటోకాల్ గొడవను ఎలా సాల్వ్ చేయాలని అధికారులు తలపట్టుకుంటున్నారు. ఈ రగడ ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు స్టార్ట్ అయింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ముగ్గురు ఖమ్మం జిల్లా నుండే రాష్ట్ర కేబినెట్ లో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరో ఇద్దరో మంత్రులు నిత్యం జిల్లాలో పర్యటిస్తూ ఉంటారు. మంత్రుల వెంట కలెక్టర్లు, పలు శాఖల అధికారులు వెళ్లాల్సిందే. అయితే ఏ మంత్రి వెంట వెళ్లాలో అర్థం కాక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. పైగా అధికారులు మంత్రుల పర్యటనలోనే బిజీగా ఉండటంతో ఆఫీసులో వాళ్ళు చేయాల్సిన పని పెండింగ్ లో పడుతోంది. కొన్నిసార్లు అయితే స్థానిక ఎమ్మెల్యేలకి తెలియకుండా మంత్రుల పర్యటనలు కొనసాగుతూ ఉంటాయి. అశ్వారావుపేటలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరుసటి రోజు మరో మంత్రి తుమ్మల ఎమ్మెల్యే జారెకు తెలియకుండానే పర్యటించారు. దీంతో తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో అధికార కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు అంటూ మంత్రి ముందే అధికారులను నిలదీశారు. మంత్రి సైతం అధికారులనే తప్పుపట్టారు. మరోసారి ఇలాంటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఎమ్మెల్యే జారేకు సర్ది చెప్పారు. మరోవైపు ఒక మంత్రికి అనుచరుడిగా ఉన్న ఎమ్మెల్యే ఇలాకాకు మరో మంత్రి వెళ్తే అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రుల అనుచరుల అత్యుత్సాహం కూడా అధికారులకు తలనొప్పిగా మారింది. మంత్రుల అనుచరులను అదుపు చేయలేక, ప్రోటోకాల్ను అమలు చేయలేక అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ప్రోటోకాల్ వివాదం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా పోయింది. అతి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న అగ్రనేత హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా పాత కొత్త నాయకులు ఘర్షణకు దిగుతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కలసికట్టుగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కింది స్థాయి నాయకుల హడావిడిని ఎలా నిలువరించాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులు తమను పక్కన నెట్టేసి ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. ఈ ప్రోటోకాల్ లొల్లిని పార్టీ అధిష్టానం ఎలా సద్దుమణిగిస్తుందో చూడాలి మరి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.